జై శ్రీరామ్. ఆ ఉత్తమాంగనులు పెట్టుకున్న ఆభరణాలు వారి మృదువైన కరచరణాది అవయవాల మీదను వారి స్తనాల మీదను అరవళ్ళు పడి ఆ అరవళ్లే ఆభరణాల వలె శోభించినాయి. వారు విడుస్తున్న ఊపిరులకు వారి పమిట చెరుగులు మాటిమాటికి వారి ముఖాల మీదకు కొట్టుకుంటూ మనోహరమైన కాంతులతో గాలికి ఎగిరే జెండాల వలె భాసించినవి. ఆ కాంతి సంపన్నులు చెవులకు పెట్టుకున్న కుండలాలు వారి ఊర్పులకు మందమందంగా చలిస్తున్నాయి. వారందరూ ఉత్తమాంగనలు. వారు వదిలే ఊపిరి స్వభావసిద్ధంగా పరిమళిస్తూ ఉన్నది. అందులోనూ చక్కెర కలిపిన మద్యం తాగి వారు నిద్రపోతున్నందువలన మరింత మనోహరమైన సుగంధంతో వారి ఊపిరులు వదులుతూ రావణాసురుని సేవిస్తున్నట్లుగా కనిపించినారు. వారిలో కొందరు మద్యము కైపు వలన ఒళ్ళు తెలియక రావణాసురుని ముఖమనుకొని పక్కన ఉన్న సవతుల ముఖాలు ఆఘ్రాణిస్తూ ఉన్నారు. తమను ఆఘ్రాణిస్తున్న వారు తమ సవతులను తెలియక ఆ వరాంగనులు మద్యపానపు కైపు వలన తమ ప్రభువు రావణాసురుడే తమను అట్లా ఆఘ్రాణిస్తున్నాడనుకుని తమ సవతుల ముఖాలు ఆఘ్రాణిస్తూ ఉన్నారు. వారిలో కొందరు తమ వస్త్రాలు తలగడలుగా మడిచిపెట్టుకొని నిద్రపోతున్నారు. కొందరు తళతళలాడే దండకడియాలున్న తమ బాహువులను తలగడగా పెట్టుకుని నిద్రపోతున్నారు. అట్లా నిద్రపోతున్న వారి బాహువుల మీద తమ తలలు పెట్టుకుని కొందరు నిద్రపోతున్నారు. అట్లా నిద్రపోతున్న వారి తొడల మీద తమ తలలు పెట్టుకుని మరికొందరు నిద్రపోతున్నారు. కొందరు పక్కనున్న వారి నడుముల మీద తలలు పెట్టుకుని నిద్రపోతున్నారు. కొందరు పిరుదుల మీద తమ తలలు పెట్టుకుని కొందరు తమ పక్కనున్న వారి మీద చేతులు కాళ్ళు వేసుకుని నిద్రపోతున్నారు. అట్లా ఒకరి మీద ఒకరు పడి బాహువులు పెనవేసుకుని నిద్రపోతున్న ఆ స్త్రీల బాహువుల వరుస ఒక పూలదండ వలెను, వారి తలలు మత్తెక్కిన తుమ్మెద గుంపుల వలెను ఆ పూలదండల గుంపుల దగ్గరగా మూగుతున్నట్లుగా కనిపించినది. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు వారి పూలదండలు కలిసిపోయాయి. ఒకళ్ళనొకళ్ళు పెనవేసుకుని పడుకున్నందువలన ఒకరి ముంగురులు మరొకరి ముంగురులతో పెనవేసుకుపోయాయి. వాళ్ళ కోకముళ్ళు పెనవేసుకుపోయాయి. వైశాఖ మాసంలో పూలతీగలన్నీ గాలికి పెనవేసుకుని ఒకదాని పూలగుత్తులు మరొకదానితో కలిసి ఒకదాని బోధి మీద ఒకటి అల్లుకుపోయి ఒకదాని చిగుళ్ళు ఒకదాని మీద పడి గజిబిజి అయ్యి ఒకే పూలదండ వలె కనిపించే లతావనము వలె ఆ రావణాసురుడి వనితావనము కనిపించినది. జై శ్రీరామ్.